గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ నగేష్ మీకోసం. బాగున్నారా? నిన్న మనం టాప్ వాల్యూ గురించి చెప్పుకున్నాం కదా. నిన్న మనం ఈరోజు బాటమ్ వాల్యూ చెప్పుకున్నాం. బాటమ్ వాల్యూ అంటే మనం వచ్చినటువంటి నెగటివ్ వాల్యూకి ఈ రోజు ఎక్కడైతే ఓపెన్ అయిందో అది మైనస్ చేస్తే వచ్చింది బాటమ్ వాల్యూ. మీకు తెలుసు already. అంటే ఈ రోజు మనం అనుకున్న స్క్రిప్ట్ ఒక 500 పాయింట్లు ఓపెన్ అయితే మనం ఇచ్చిన వాల్యూని -20 అనుకుంటే 480. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇంచుమించుగా ఈ రోజు ఆ 480 వరకు అవకాశం ఉంది ఇంచుమించుగా అని అర్థం. సరే, మార్కెట్ స్టార్ట్ అయింది. సరే, మీరు అనుకోకుండా బయటికి వెళ్ళారు. మీరు టెర్మినల్ ముందుకు వచ్చేటప్పటికి అది కొన్ని పాయింట్లు దిగిపోయింది. ఒక 50 పాయింట్స్ దిగిపోయింది, 50%. అంటే ఒక 10 పాయింట్లు దిగిపోయింది. మిగిలింది 10 పాయింట్లు. మనం టాప్ వాల్యూలో చెప్పుకున్నట్టు ప్రీవియస్ వీడియోలో ఇంట్రాడే అనేది ఫుల్గా సెంటిమెంట్తో కూడుకున్నదే, అందులో సందేహం లేదు. జనరల్ మొత్తం యాక్చువల్గా ఆ కండిషన్లో మీరు అమ్ముతారా? మీ డెసిషన్ ఏంటి? మీ యొక్క మీ మీ ఆలోచన సరళి ఎలా ఉంది? నేనైతే ఏమనుకుంటానంటే 20 పాయింట్లు ఉంది కదా, ఆల్రెడీ 10 దిగిపోయింది కదా, ఇంకొక 10 పాయింట్లు బ్యాలెన్స్ ఉంది. అందులో మహా అయితే ఓ 4-5 పాయింట్లు ఉన్న చూపిద్దాం మహా అయితే. ఈ మాత్రం దానికి ఎందుకులే అని చెప్పి నేను డ్రాప్ అయ్యాను. ఎందుకంటే నాకు 480 బాటం వాల్యూని నాకు తెలుసు కాబట్టి. మరి కొంతమంది ఏం చేస్తారు? ఏదో ఒకటి చేయాల్సింది ఈరోజు మార్కెట్లో ఎంటర్ అవుతారు, చేతులు కాల్చుకుంటారు. మార్కెట్లో సెంటిమెంట్ అనేది ఇప్పుడు ఆ టైంలో ఏంటి? ట్రెండ్ గమనించాలి. సెంటిమెంట్ ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది చూడాలి. ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలి. అంటే ఈ బాటం వాల్యూ అనేది మీకు ఏ విధంగా పడుతుంది? టాప్ వాల్యూ లాగా తొందరపడి ట్రేడ్ లో ఎంటర్ కాకుండా ఉండటానికి, ఒక ఆలోచించడానికి మీకు ఒక బేస్ దొరికింది. ఓహో, ఈ రోజు మహా అయితే 480 వరకే ఉంది, మనం ఇప్పుడు ముందుగా అమ్మేసి కొందాం అనుకుంటే చాలా తక్కువ పాయింట్లు ఉంటుంది అనే ఒక జనరలైజ్ ఆలోచన మీకు వెంటనే వస్తుంది. బాగా ఉపయోగం. అంతే కదా. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తానంటే, టాప్ వాల్యూకి బాటమ్ వాల్యూకి కాంబినేషన్ తోటి నాకున్న కస్టమర్స్, నా ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు కదా, సర్కిల్ ఇవి చేసేవాళ్ళు ఉంటారు కదా సహజం. వాళ్ళు చెప్పిన విషయాలు, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు చెప్పిన విషయాలు నేను మీకు కొన్ని షేర్ చేస్తాను. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. పబ్లిక్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, నో డౌట్. పక్క ఏదో మనం ఏదో అట్లా చెప్తున్నాం కానీ వాళ్ళకి ఐడియాలజీ, వాళ్ళ ఆలోచన సరళి సూపర్. నేనే కొంచెం ఆశ్చర్యపోతుంటే, ఓహో ఇలా కూడా చెయ్యొచ్చా నా డౌట్ వస్తుంటది అప్పుడు. యా. సో దే ఆర్ అబ్జర్వింగ్ మార్కెట్ ట్రెమెండస్లీ. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మనం బాటమ్ వాల్యూలో వచ్చినప్పుడు మనకి ఇది విషయం. అంటే తొందరపడి షార్ట్ కొట్టకుండా, అంటే ముందుగా అమ్మేయకుండా మనం ఆలోచించి, ఓకే బాబు ఇక్కడ, ఓకే ఇక్కడ నుంచి రివర్స్ తీసుకుంటే 50% ఆల్రెడీ కిందకు వచ్చేసింది కదా. అంటే మనం మన ముందు కంటే ఇప్పుడు తొందరపడి డెసిషన్ తీసుకోకుండా మనకున్న బెంచ్ మార్క్ రీడింగ్స్ తోటి ఓకే ఇలా జరగబోతుంది మార్కెట్లో అని మీకు జనరల్గా వచ్చేస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయాలి. బుక్ లో ఏ రోజు ఎక్కడ ఓపెన్ అయింది, మన రీడింగ్ ఎంత వచ్చింది, అది ఎక్కడ దాకా అప్ వెళ్ళింది, డౌన్ వెళ్ళింది అనేది రాసుకోవాలి. దాన్ని బట్టి ఒక ప్రాక్టీస్ అయితే మీకు ఐడియా
తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. నేను మీకు మొదట్లో చెప్పాను, మీతో ప్రాక్టీస్ చేయిస్తానండి, ఒక వీడియో ఉంటుంది, అది కూడా వస్తుంది. ఈ తర్వాత ఆ తర్వాత ఒకసారి వీలు చూసుకొని తప్పకుండా ప్రాక్టీస్ చేయిస్తాను. రికార్డెడ్ వీడియో అయినా కూడా నేను ఇక్కడ చెప్తుంటాను, మీరు అక్కడ చేస్తుంటారు, నేను ఆన్సర్స్ అని చెప్తుంటాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ప్రాక్టికల్గా చేయాలి, చేస్తేనే రియల్ టైం వాల్యూస్ తీసుకొని తప్పకుండా చేద్దాం. ఏమండి? రైట్. అయితే ఇప్పుడు మనం డిస్క్లైమర్ చెప్పుకోవాలి కదా, ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, అవగాహన కోసం, అవేర్నెస్ కోసం. వాటి మీరు నేర్చుకోండి, అవగాహన పెంచుకోండి, మంచిగా ఓన్ డెసిషన్స్ తీసుకోండి. సరేనా? అలాగే నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే వాట్సాప్లో లింక్ ఉంది, అది చేస్తే నాకు రీడైరెక్ట్ అవుద్ది. కాబట్టి మన దాన్ని బట్టి మనం మాట్లాడుకోవడానికి మీ క్వశ్చన్స్ అవి బాగా ఉంటుంది. అలాగే మర్చిపోయాను, ఎవరన్నా కొత్తగా ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే అలర్ట్ పార్ట్ ఏ నుంచి చూడాలండి. చూస్తే ఇంకో ఆ సీక్వెన్స్ మీకు చక్కగా అర్థం అవుద్ది. చిన్న చిన్న బిట్లో ఉన్నాయి కాబట్టి, తక్కువ టైమే కాబట్టి మీకు ఎక్కువ టైం అక్కర్లేదు, అది మీకు కొంత అవగాహన వస్తుంది కదా. రైట్. అలాగే మీ రిలేషన్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. తద్వారా కొంత సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది, ఫ్రాంక్లీ స్పీకింగ్ అంతే కదా. దాని తర్వాత వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుంది. ఓకేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ, జై హింద్.